హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటంటే నేను మీకు రీసెంట్గా వచ్చిన ఒక అప్డేట్ ఉంది కదా, నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నేను ఏంటంటే మీకు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేయాలని చెప్పాను కదా. ఆ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా యాడ్ చేయాలనే దాని గురించి ఈరోజు మన వీడియోలో అయితే తెలుసుకుందాం అనమాట. ఏ మిస్టేక్ లేకుండా క్లియర్గా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఎలా యాడ్ చేయాలో చెప్తాను మీకు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నాదైతే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్గా యాడ్ అయిపోయింది. మీది కూడా ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. అండ్ అదేవిధంగా ఎవరైనా దీన్ని మొబైల్లో చేస్తున్న వాళ్ళైతే మాత్రం ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే adsense అయితే ఓపెన్ చేసుకోండి మీ మొబైల్లో. దాన్ని డెస్క్టాప్ మోడ్లో పెట్టుకుని ఇప్పుడు నేను చెప్పే ప్రొసీజర్ అంతా కూడా మీరు మొబైల్ నుంచి అయితే చేసుకోండి. ఇంకా వేరే ఫోన్లో చూసుకుంటూ చేయండి, స్టెప్ బై స్టెప్ చేయండి. లేకపోతే కొంచెం ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా నీట్గా చివరి వరకు అయితే చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అదేవిధంగా మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ చేస్తే మీ ఒపీనియన్ ఏంటో కూడా నాకు తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏ వీడియోస్ చేయాలన్న దాని గురించి ఒక ఐడియా అయితే ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఏంటంటే ఫస్ట్ ముందుగా చేయాల్సింది ఏం లేదు, జస్ట్ మీరు మీ యాడ్సెన్స్ని మీ గూగుల్లో అయితే లాగిన్ అవ్వండి. మొబైల్ అయితే మొబైల్లో, పీసీలో అయితే పీసీలో. అండ్ ఇక్కడ ఓపెన్ చేసినట్టయితే మనకి పైన ఆల్రెడీ ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ పేమెంట్స్ అనే దాన్ని క్లిక్ చేస్తే ఈ పేమెంట్స్లో కూడా ఒకవేళ ఇలా ఎవరికైనా కనిపించకపోతే మనకి ఇక్కడ పేమెంట్స్ ఏదైతే ఉందో ఆ పేమెంట్స్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ ఒక కాలం ఓపెన్ చూసారు కదా, ఇక్కడ ట్యాక్స్ ఇన్ఫో అని చెప్పేసి ఒక రెడ్ కలర్లో కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా అది కనిపించకపోయినా కానీ ఇక్కడ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను దీన్ని అయితే క్లిక్ చేసేస్తున్నాను. క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా లోడ్ అయింది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి యాడ్ ట్యాక్స్ ఇన్ఫో అని చెప్పేసి అయితే వచ్చిందనమాట. దీని మీద క్లిక్ చేసేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇది కొంచెం లోడ్ అవుతుంది. లోడ్ అయ్యి మన జీమెయిల్ ఏదైతే ఉంటుందో, అదే మన గూగుల్ యాడ్సెన్స్ యొక్క మెయిల్ ఏదైతే ఉంటుందో ఆ యాడ్సెన్స్ యొక్క మెయిల్ అనేది ఒకసారి లాగిన్ అయితే అవ్వమని అడుగుతుంది అనమాట. జస్ట్ మీరు లాగిన్ అయిపోండి, అంటే సైన్ ఇన్ అయిపోండి. సైన్ ఇన్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా కొంచెం మళ్ళీ లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఏంటంటే మనకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, యునైటెడ్ ట్యాక్స్ ఇన్ఫో అని చెప్పేసి వచ్చి మనది ఇండివిజువల్ అకౌంటా బిజినెస్ అకౌంటా అని చెప్పేసి అడుగుతుంది. మనం ఇండివిజువల్ కాబట్టి ఈ ఇండివిజువల్ అనే దాన్ని అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం నెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మనం ఎక్కడ ఉంటాం, ఆర్ యూ ఏ సిటిజన్ ఆర్ ఇక్కడ చూసారు కదా, మనం అంటే ఎక్కడ ఉంటామని అడుగుతున్నారు అనమాట వీళ్ళు. మనం వచ్చేటప్పటికి అమెరికాలో ఉండం కాబట్టి జస్ట్ మనం నో అని చెప్పేసి అయితే క్లిక్ చేస్తాం. యునైటెడ్ స్టేట్స్లో ఉంటారా అని అడిగారు, కాదని చెప్పేసి మనం పెట్టాము అక్కడ. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకోండి, ఇది వచ్చేటప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ WB అని చెప్పేసి ఉంచారు కదా, W8B అని చెప్పేసి. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఇది మనకి ఇండివిజువల్కి సంబంధించింది అనమాట. కాబట్టి ఇండివిజువల్ దీన్ని క్లిక్ చేసుకుని స్టార్ట్ అని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా మళ్ళీ కొంచెం లోడ్ అయితే అవుతుంది అనమాట. లోడ్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. దాన్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చాలా కేర్ఫుల్గా వినండి అండ్ ఇక్కడ నుంచే స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. మీరు చాలా జాగ్రత్తగా అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మన నేమ్ అయితే వచ్చేసింది ఆటోమేటిక్గా. ఒకవేళ నేమ్ రాకపోతే ఇక్కడ మీరు టైప్ చేయండి. అండ్ అది వచ్చేటప్పటికి ఇక్కడ మన కంట్రీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ నేను మన కంట్రీ ఏదైతే ఉంటుందో ఆ కంట్రీని అయితే ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ వదిలేస్తున్నానో అవి మీరు కూడా వదిలేసేయండి, చేయాల్సిన అవసరం లేదు. నేను వదిలేసానంటే ఇంక చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ ఆప్షనల్ అని కనిపిస్తుంది. ఆప్షనల్ అని కనిపిస్తే మనం చేయాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇది వచ్చేటప్పటికి మన టిన్ నెంబర్ ఇవ్వాలన్నమాట. ఏదైతే ఫార్జిన్ టిన్ నెంబర్ ఉంటుందో ఆ టిన్ నెంబర్ ఇవ్వాలి. ఆ టిన్ నెంబర్ అంటే ఏంటో అసలు ఒకసారి చూద్దాం. మనం గూగుల్లో టైప్ చేద్దాం, వాట్ ఇస్ టిన్ నెంబర్ ఇన్ ఇండియా అని చెప్పేసి టైప్ చేసినట్టయితే, సెర్చ్ చేసినట్టయితే మనకి ఇక్కడ చూసారు కదా, టిన్ నెంబర్ అంటే ఏంటి అంటే పాన్ నెంబర్నే టిన్ నెంబర్ అని చెప్పేసి అంటారు అనమాట. జస్ట్ మనం అదైతే పాన్ నెంబర్ అయితే ఇచ్చేయచ్చు అని అర్థం అనమాట. ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే వచ్చింది, మీకు ఆర్టికల్ ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చాలా క్లియర్గా ఉందన్నమాట. ఇక్కడ ఎవరికైనా డౌట్ ఉంటే కనుక ఇక్కడ నుంచి చెక్ చేస్తారని ఇదంతా చూపిస్తున్నాను నేను. ఇదంతా అవసరం లేదు, జస్ట్ మీకు చూపిస్తున్నాను అనమాట ఇన్ఫర్మేషన్ కోసమే. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మన పాన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేయచ్చు అనమాట. సింపుల్గా మన పాన్ కార్డ్ నెంబర్ మనం ఇక్కడ టైప్ చేసేసి జస్ట్ మనం నెక్స్ట్ అనే దాన్ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సింపుల్గా మన అడ్రస్ అనేది యాడ్ చేయమని చెప్పేసి అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అడ్రస్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయమని అడుగుతుంది. ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఎలా యాడ్ చేయమంటుందో మీరు యాజ్ ఇట్ ఈజ్ అలా యాడ్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ఆల్రెడీ ఇంతకు ముందు గూగుల్ యాడ్సెన్స్కి ఏదైతే అడ్రస్ వెరిఫికేషన్కి అప్లై చేసి ఉంటారో యాజ్ ఇట్ ఈజ్ ఆ అడ్రస్ అయితే ఇచ్చేయచ్చు, మీరు అదే అడ్రస్ ఇచ్చేయచ్చు. ఇక్కడ సేమ్ నాది ఆల్రెడీ ఆటోమేటిక్గా వచ్చేసింది కాబట్టి నేను ఇక్కడ సెలెక్ట్ చేసేసుకున్నాను. సింపుల్గా నాకు నా అడ్రస్ అది ఏదైతే ఉందో అదే అడ్రస్ వచ్చేసింది అనమాట. అండ్ వచ్చేసిన తర్వాత మళ్ళా జస్ట్ కొంచెం కిందకు వస్తే మనకి ఇక్కడ పోస్టల్ నెంబర్ అని చెప్పేసి అయితే అడుగుతుంది అనమాట. అంటే ఏంటంటే పోస్టల్ యొక్క అడ్రస్ ఇదేనా, సేమ్ అంటే నెంబర్ కాదు, ఈ అడ్రస్ ఇదేనా అని అడుగుతుంది. ఈ టిక్ మార్క్ అయితే చేసుకుని జస్ట్ మనం నెక్స్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఏంటంటే ఇదే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి మళ్ళీ ట్యాక్స్ ట్రీటీ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది అనమాట. ఈ ట్యాక్స్ ట్రీటీ అంటే మనం ఏదైతే ఇక్కడ ట్యాక్స్ పే అంటే ఇప్పుడు
యూఎస్కి మనం చెప్పాను కదా మీకు, యూఎస్లో మనం ట్యాక్స్ అయితే 25% తీసుకుంటుందని చెప్పాను కదా, అది తీసుకోకుండా ఇది మనం అంటే తక్కువ తీసుకునేలాగంటే 15% వరకు మనం దీంతో తగ్గించవచ్చు అనమాట. అది ఎలాగో చూపిస్తా చూడండి. ఇక్కడ మీరు ఎస్ అనే దాన్ని క్లిక్ చేసుకోండి. ఎస్ అనే దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు మన కంట్రీని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మన ఇండియాకి వచ్చేటప్పటికి ఏంటంటే 15% అయితే తగ్గిస్తామని అయితే చెప్తున్నారు. ఎందుకంటే అది మనకున్న ఒక ఆప్షన్ కాబట్టి మనం జస్ట్ ఇక్కడ ఇదైతే క్లిక్ చేసుకుని మనం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఏదైతే సర్వీస్ యాడ్సెన్స్ అని చెప్పి క్లిక్ ఇస్తున్నానో అది క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేటప్పటికి నేను ఆర్టికల్ 7 అని చెప్పేసి 1 అని క్లిక్ చేసి పారాగ్రాఫ్ 1 అని చెప్పేసి 0 అని చెప్పేసి పెట్టాను అనమాట. 0 రెడ్యూస్ రేట్ అని చెప్పేసి పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి టిక్ మార్క్ కింద టిక్ మార్క్ పెట్టాను. మళ్ళీ కింద సేమ్ మళ్ళీ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఆర్టికల్ 12 అని చెప్పేసి అండ్ పారాగ్రాఫ్ 2A అని చెప్పేసి పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంది చూసారు కదా, ఇక్కడ నేను ఇక్కడ 15% రెడ్యూస్ రేట్ అని చెప్పేసి అయితే పెట్టాను. అండ్ అదేవిధంగా సేమ్ ఇక్కడ కూడా కింద కూడా సేమ్ నేను అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఆర్టికల్ 12 అని చెప్పేసి 15% రెడ్యూస్ రేట్ అని అయితే పెట్టాను. మళ్ళీ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఏవైతే టిక్ మార్క్స్ పెడుతున్నానో అవి కూడా యాజ్ ఇట్ ఈజ్ మీరు అలాగే ఇచ్చేయాల్సి ఉంటుంది అనమాట. ఇచ్చేసిన తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకోండి, అసలు మనం కరెక్ట్ చేసామా లేదా, అన్ని కరెక్ట్గా పెట్టామా లేదా అనేది 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే ఈ నెక్స్ట్ అనే బటన్ ఉన్నది కదా, ఆ నెక్స్ట్ అనే బటన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా లోడ్ అయితే అవుతుంది అనమాట. కొంచెం సేపు లోడ్ అయితే అవుతుంది. లోడ్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా డాక్యుమెంట్ ప్రివ్యూ అని చెప్పేసి కనిపిస్తుంది. అంటే మనం ఇప్పుడు దాకా చేసిన దాన్ని మొత్తం కరెక్ట్గా చేసామా లేదా అనేది ఒక ప్రివ్యూ అయితే కనిపిస్తుంది. మనం డాక్యుమెంట్ ఓపెన్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు కావాలంటే. జస్ట్ ఇక్కడ మనం డాక్యుమెంట్ని అయితే చూసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. మనం చూస్తున్నారు కదా, ఈ విధంగా అంతా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు యాజ్ ఇస్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఏదైతే ఐ కన్ఫర్మ్డ్ దట్ హ్యాడ్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని కూడా జస్ట్ మీరు ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ అనే దాన్ని అయితే క్లిక్ చేసేయండి అనమాట. ఏదైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్ యాజ్ ఇట్ ఈస్ అక్కడ టైప్ చేసేసి సరిపోతుంది. ఇక్కడ నా పేరు వచ్చేటప్పటికి పంపన గణేష్ కాబట్టి నేను యాజ్ ఇట్ ఈస్ అదే ఇక్కడ టైప్ చేసేస్తున్నాను అనమాట. టైప్ చేసి ఇక్కడ జస్ట్ మళ్ళీ మీరు ఏదైతే టైప్ చేశారో టైప్ చేసిన తర్వాత మీకు జస్ట్ చూసుకోండి, అంటే ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఆర్ యు ద పర్సన్, అంటే మనం ఇప్పుడు దాకా చేసినంత కూడా మనమే చేసామా అని చెప్పేసి అయితే అడుగుతుంది. ఎస్ అనే దాన్ని క్లిక్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ అనేది అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా హ్యాజ్ ఇండివిజువల్ ఎంట్రీ ఐడెంటిటీ అని చెప్పేసి ట్యాక్స్ ఐడెంటిటీ అండ్ సెక్షన్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది అనమాట. ఇది కొంచెం అనుకోండి. అండ్ ఇక్కడ ఇదంతా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ నో అనే దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ ఐ సర్టిఫైడ్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ ఆ బటన్ కూడా క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఏదైతే యాడ్సెన్స్ యూజ్ చేస్తున్నామో ఆ యాడ్సెన్స్ మనం ఇంతకుముందు పేమెంట్స్ తీసుకుంటున్న యాడ్సెన్సా లేదా కొత్తగా రీసెంట్గా మానిటైజ్ చేసిన యాడ్సెన్స్ అని అడుగుతుంది. మనది వచ్చేటప్పటికి ఆల్రెడీ చేసుకున్న యాడ్సెన్స్ కాబట్టి మనం అదైతే క్లిక్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ మీరు ఒకవేళ చేసుకున్న అంటే మీరు ఆల్రెడీ కొత్త అకౌంట్ అయితే కనుక ఈ పై ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం పాత అకౌంటే కాబట్టి జస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ కింద క్లిక్ చేసుకుని ఇక్కడ జస్ట్ కింద టిక్ మార్క్ పెట్టుకుని అంటే అండర్ అంటే మనం యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా టిక్ మార్క్ పెట్టుకొని జస్ట్ ఇక్కడ ఏదైతే చేంజ్ అని ఉంది, ఈ చేంజ్ దగ్గర ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేసేస్తే సరిపోతుంది అనమాట. జస్ట్ మనకి ఇదంతా కూడా సబ్మిట్ అయితే అయిపోతుంది. ఈ సబ్మిట్ అయిన 1-2 నిమిషాలకి అంటే జస్ట్ ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ తర్వాత మనకి కొంచెం లోడ్ అయిన తర్వాత ఏదైతే ఇక్కడ స్టేటస్ ఉంటుందో ఇది చూసారు కదా, యునైటెడ్ స్టేట్స్ ట్యాక్స్ ఇన్ఫో అని చెప్పేసి అప్రూవ్డ్ అని వస్తుంది. అండ్ ఇక్కడ క్లైమ్డ్ అని పడింది, అప్రూవ్డ్ అని పడుతుంది. సింపుల్గా అంతే సరిపోతుంది అనమాట. అండ్ తర్వాత మనకు ఒక మెయిల్ అయితే వస్తుంది, ఇలాంటి మెయిల్. అంతే గైస్, ఈ వీడియో కింద ఈ వీడియోలో నేను మంచి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఎవరికైనా చేసుకోవడం రాకపోతే కనుక నాకు కాల్ మీ 4లో అయితే కాల్ చేయండి. నేను మీకు క్లియర్గా ఎలా చేసుకోవాలి ఏంటనే దాని గురించి మీకు క్లియర్గా చెప్తాను. ఏదైనా డౌట్ ఎక్కడైనా ఒక డౌట్ ఉంటే కనుక నాకు కాల్ మీ 4లో కాల్ చేయండి. కింద వచ్చేటప్పటికి లింక్ పెడతాను ఎలా కాల్ చేయాలనే దాని గురించి, అక్కడ నాతో కాల్ చేయండి. ఈ వీడియో కింద కేసు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి. బాయ్ బాయ్, సీ యూ.